ఇక నుండి భరించడం నా వల్ల కాదు అంటూ మొత్తానికి తెగతింపులు చేసుకుంటూ అక్కినేని కుటుంబం నుండి పరుగులెడుతూ వేరవుతూ కనిపించేస్తున్న శోభిత. ఇక షాక్‌లో అక్కినేని కుటుంబంతో పాటు మీడియా సభ్యులు కంటపడుతూ వచ్చేసిన శోభిత. అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో అక్కినేని కుటుంబం ఎక్కువగా సమంత పేరుతో హల్చల్ అవుతూ ఉంది. ఇక సోషల్ మీడియా అంతా సమంత అక్కినేని కుటుంబం అంటూ వార్తలు నిలుపుతూ వచ్చేశారు. వీటన్నిటిని భరించలేకపోయిందనడంలో నో డౌట్ అని చెప్పాలి శోభిత. ఇప్పటికీ శోభిత రియాక్షన్ ఏంటి అంటూ అభిమానులు ఎన్నో క్వెషన్స్ వేస్తూ వచ్చారు. రీసెంట్‌గా 'అఖిల్' మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, అలానే మూవీ రిలీజ్ అవ్వడం, ఇలా ఎటువంటి వాటికి కూడా వదనమైన శోభిత అడుగుపెట్టిందే లేదు. అప్పటి నుండి శోభిత, అక్కినేని కుటుంబం మధ్యన విభేదాలు ఏమైనా ఉన్నాయా అంటూ అభిమానుల మనసులో డౌట్ అయితే స్టార్ట్ అయిపోతూ ఇక సోషల్ మీడియాలో అవి హాట్ టాపిక్‌గా నిలుస్తూ వచ్చేసాయి. ముఖ్యంగా శోభిత పెళ్లైనప్పటి నుండి కూడా తన పిల్లల కోసం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ పైన ఎటువంటి వార్తల్లో నిలవలేదు. ఇక శోభిత తన పిల్లల విషయంలో ఎటువంటి క్లారిటీతో ఉంది అనే విషయం కూడా ఎటువంటి బ్రాడ్‌కాస్ట్‌లో షేర్ చేసిందే లేదు. ఇప్పటికే అక్కినేని కుటుంబం ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల విభేదాల వల్ల సమంత దూరమైందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు శోభిత వాటన్నిటిని నిలదొక్కుకుంటూ అక్కినేని కుటుంబం ఇంట కోడలుగా నిలబడుతుందా అనే ప్రశ్న అభిమానులకి వెల్లువెత్తగానే ఇప్పుడు శోభితతో అక్కినేని కుటుంబానికి విభేదాల విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడుతూ వచ్చేసాయి. రీసెంట్లీ అఖిల్ మూవీ బ్లాక్ బస్టర్ అయినప్పుడు సమంత ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్‌ని షేర్ చేసుకుంటూ అఖిల్‌తో తన టీమ్‌కి కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ విషెస్‌ని అందించింది. కానీ శోభిత ఎక్కడ కూడా ఆ పోస్ట్‌ని ఎక్కడ రివీల్ చేసిందే లేదు. అలానే అఖిల్‌తో అక్కినేని కుటుంబంతో దరిదాపుల్లో కనిపించిందే లేదు. ఇక అప్పటి నుండి శోభిత, అక్కినేని కుటుంబాల మధ్యన విభేదాల విషయంపై కాంట్రోవర్సీస్ మళ్ళీ మొదలవగా ఇప్పుడు శోభిత సోషల్ మీడియాలో తన ప్రెగ్నెన్సీ పైన వస్తున్న ప్రశ్నల్ని కూడా ఏమాత్రం తను భరించలేకపోతున్న విషయాన్ని కూడా రివీల్ చేస్తూ వచ్చింది. ఇలా మొత్తానికి తనకి వస్తున్న ఒత్తిడి, మరొక వైపు అక్కినేని కుటుంబం నుండి వస్తున్న ప్రవర్తన, ఫైనల్లీ శోభిత అక్కినేని కుటుంబం నుండి వెళ్ళిపోతున్న కొన్ని విజువల్స్ మీడియా వాళ్ళైతే క్యాప్చర్ చేస్తూ వచ్చేశారు.